భాస్కర్, మీరు అక్కడ ఉన్నారు, దగ్గరుండి అక్కడ వ్యవహారాలు అవి చూస్తూ ఉన్నారు. ఇందాక మిమ్మల్ని భానుగారు కూడా సంబోధించారు మిత్రులని. సో ఖచ్చితంగా అక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు అంతా కలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు రెండు ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అమెరికా దిగుమతులకు సంబంధించి ఏవైతే టారిఫ్స్, హైయెస్ట్ టారిఫ్స్ విధిస్తోంది అని చెప్పి అన్నారో అది పూర్తిగా వాస్తవమైన ఒకటి. మన ఎగుమతులపై అమెరికా విధానం ఎలా ఉందో చెప్పండి. అలాగే హార్లీ డేవిడ్సన్ విషయంలో ఇప్పుడు సుంకం తగ్గించారు మన బడ్జెట్లో, ఎందుకంటే ఈ ట్రిప్ అంతా ఎలాగో ఉంది కాబట్టి ముందే ప్లాన్డ్గానే. కానీ దానికి ఎక్కడ పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు ట్రంప్. థ్యాంక్ యూ ప్రైమ్ నైన్ వారికి అండ్ ఋషి గారు చాలా చక్కగా డిబేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ప్యానెల్ లో కూర్చున్నటువంటి భానున్న గారికి, తర్వాత సంజయ్ గారికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ ఇండియా అండ్ గుడ్ మార్నింగ్ అమెరికా. ఎంతో ఉత్సుకతతోటి ఇంట్రెస్టింగ్ తోటి మోడీ గారు అమెరికా పర్యటన, తర్వాత ట్రంప్ గారు ద్వైపాక్షిక సంబంధాలు, బైలాటరల్ రిలేషన్స్ ఎలా పెంపొందుతాయి అని చెప్పేసి చర్చ జరగడం జరిగింది. సో ఇందులో మన చర్చ చూసుకుంటే గత 10 ఏళ్ల నుంచి మనం డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ మనం ఎగుమతుల స్థానంలో చాలా ఎక్కువగా ఉన్నాం. అంటే ఒకప్పుడు దిగుమతులు చేసుకునే వాళ్ళం ఏమన్నా వస్తువులని, ఈ రోజు ఎగుమతులు చేసేటువంటి అంటే మేక్ ఇన్ ఇండియా లో భాగంగా మనం సక్సెస్ సాధించాము. చాలా మందికి నెంబర్స్ తెలియదు కాబట్టి ఆ నెంబర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత ఒకటేంటంటే, ఇప్పుడు మనం ఇంత ముందుకు అమెరికా నుంచి ఏదైతే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తామో ఎగుమతులు ఏవైతే ఉన్నాయో, సో వాటికంటే మనం దిగుమతి చేసుకునేది అంటే డిఫరెన్స్ ఏంటంటే 130 బిలియన్స్ ఈ రోజు ట్రేడ్ మార్కెట్ జరుగుతుంది. ఆ 130 బిలియన్స్ ని ఈ రోజు మోడీ గారు చెప్పడం ఏంటంటే మనం 260 బిలియన్స్ కి తీసుకెళ్ళాలి. గత ఇంకొక 25 సంవత్సరాల్లో 500 బిలియన్ల వ్యాపారాన్ని తీసుకెళ్ళాలి ముందుకి అని చెప్పేసి. సో ట్రేడ్ మార్కెట్ ఏంటంటే వాణిజ్య ఒప్పందాలు ఎప్పుడైనా మ్యూచువల్ రిలేషన్స్ అంటే మ్యూచువల్ కన్సెన్స్ తో జరగాలి. అంటే ఒప్పందాల ఒడంబడిక అని అంటాం. సో ఇవి జరగాలి అంటే టారిఫ్స్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా దేశము దిగుమతులు ఎక్కువ చేసుకుంటే ఆ దేశం చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఎగుమతులు చేస్తే ఆ ఏదైనా ఎనీ దేశం, ఎనీ కంట్రీ తీసుకుంటే ఎగుమతుల మీద డిపెండ్ అయి ఉంటే ఆ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే అందులో ఎంప్లాయ్మెంట్ కానీ ఉద్యోగ అంటే గ్రామీణ తీసుకున్నా కూడా ఎంప్లాయ్మెంట్ కానీ యూత్ కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కానీ జరుగుతాయి, ప్రొడక్టివిటీ బాగా జరుగుతుంది. సో అందుకే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ఏ కార్యక్రమం చేసినా మీరు ఆలోచనలు అంటే ఉద్యోగం కోసం కాదు, మీరే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఎదగాలనేది మోడీ గారు చేస్తున్నటువంటి కృషి. మన లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, సాధారణ భాషలో చెప్పాలంటే, చేపలు పట్టించడం నేర్తో సరిపోతుంది కానీ చేపలు డొనేట్ చేయడం అనేది కాదు అనేది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఈ రోజు భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఎగుమతులు చేస్తున్నాం. అయితే భారతదేశంలో ఎగుమతులు చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ కంపెనీస్ కి మనం ఇవ్వాలి. మన దగ్గర కూడా టాటా మోటార్స్ కానీ ఇంకా ఏవైనా లోకల్ గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ప్రొడక్ట్స్ చేయాలంటే మన దగ్గర తక్కువ ఖర్చుతోటి మనం ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఈ మిగతా కంట్రీస్ నుంచి ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్స్ వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీ కొత్త ఉన్నప్పుడు ఎవరైనా జనాలు వాటికి వెళ్తారు. కానీ మన దగ్గర మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి టెక్నికల్ రంగంలో సో కొత్త వస్తువులు వచ్చినప్పుడు వాటికి అట్రాక్ట్ ఉంటుంది. అంటే ఐఫోన్ కానీ మీరు ఎగ్జాంపుల్ అంటే చిన్న కంపారిజన్, ఐఫోన్ కానీ ఇంకా హార్లీ డేవిడ్సన్ తీసుకుంటే వాటి మీద మనం ఎక్కువ సుంకాలు పెట్టలేదు అనుకోండి, అంటే పన్నులు ఎక్కువ విధించలేము అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే అందరూ బయటవే తీసుకుంటారు. అప్పుడు మన దగ్గర డెవలప్మెంట్ చేసే వాళ్ళు, ప్రొడక్షన్ చేసే వాళ్ళు తీసుకోలేకపోతారు. ఇప్పుడు సింపుల్ అంటే టెస్లాకి ఎలాన్ మస్క్ ఏదైతే ఆయన ట్యాక్స్ తగ్గిస్తే ఇక్కడికి రావడం గురించి కొన్నాళ్ళుగా చర్చ జరుగుతుందో, మీరన్నట్టు ఒకవేళ జరిగితే దేశీయ ఆటోమేటిక్ కార్ల రంగం మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది బహుశా పరోక్షంగా. అయితే ఇక్కడ మోడీ గారు చాకచక్యంగా వ్యవహరిస్తారండి. ఇక్కడ కాదు, గత మీరు 10 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే మనం ఏదన్నా కొనేటప్పుడు ఓన్లీ ఆ వస్తువునే కొనమండి, వస్తువుతో పాటు టెక్నాలజీని కొంటాం. అంటే దాని అర్థం ఇప్పుడు ప్రస్తుతానికి అది వాళ్ళకి అమ్మాలి కాబట్టి మనం కొంటున్నాం. దాంతో పాటు టెక్నాలజీ అంటే దాని యొక్క పార్ట్స్ ఎలా తయారు చేయాలి, పార్ట్స్ యొక్క బుక్ ఉంటది.
ఆ బుక్ కనుక మనం తీసుకుంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనమే తయారు చేసుకోవచ్చు. అవును. సో ఎప్పుడైనా ఒడంబడికలో భాగంగా మోడీ గారు చేస్తున్నటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ ఎలా ఉంటుందంటే, నేను కొంటాను కానీ ఆ టెక్నాలజీ కూడా మాకు ఇస్తే మేము తయారు చేయడంలో వస్తుంది. మీరు ఐఫోన్ కానీ ఇంకేమైనా తీసుకుంటే ఇంతమందికి చైనాలో తయారు చేసేవారు. ఈ రోజు మొత్తం ఐఫోన్ లో మనమే అత్యధిక భాగస్వామ్యంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర పెట్టి చేస్తున్నాం. సో కాస్ట్ ఆఫ్ కూడా మనకి తగ్గుతుంది అంటే జనరల్ గా. మన దగ్గర ఓన్లీ అసెంబ్లింగే జరుగుతున్నట్టుంది కదా. అవునండి, కరెక్ట్. సో అదే అంటారు, అంటే రాగా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ఉందో ఎనర్జీ టు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ట్రేడ్ టు టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు స్పేస్, ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారండి. అవును. ఉద్యోగ రంగంలో ఒక రోజు కంప్యూటర్స్ వస్తే ఉద్యోగాలు పోతాయి, జాబ్స్ పోతాయి అని చెప్పేసి ఏదైతే కుహానా లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ వాదులు చెప్తున్నారో, కానీ కంప్యూటర్ రంగం వచ్చాక చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, చాలా మంది డెవలప్ అవుతున్నారు. అదేవిధంగా ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని ఇంకా మనం ఎలా అభివృద్ధి పథంలోకి వెళ్ళాలని చెప్తున్నాం. ఈ రోజు ఎలాన్ మస్క్ చేసినటువంటి కార్ ఏదైతే టెస్లా కార్స్ ఉన్నాయో, ఆ టెస్లా కార్స్ అంటే డ్రైవర్లెస్ లేకుండా రాబోతున్నాయి. ఇప్పుడైతే డ్రైవింగ్ లో జస్ట్ సీట్ లో కూర్చుంటే కారే మొత్తం తీసుకెళ్లిపోతుంది. ఈవెన్ పార్కింగ్ కూడా టెస్లానే చేస్తుంది. అంటే అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంతా పెంపొందింది. అదే భారతదేశానికి వస్తే ఇన్ని రోజులు మనం ఎందుకు ఆపాము అంటే, టెస్లా ఎప్పుడు రావాల్సి ఉండే మన దగ్గరికి, మనం ఎందుకు ఆపామంటే టెస్లా వస్తే మన దగ్గర ఉన్న కార్ల ఉత్పత్తి కానీ తయారీ రంగం కానీ దెబ్బపడొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆపాం. కానీ ఈ రోజు ఒప్పందాలు, అంటే అమెరికాతోటి మనకున్న సత్సంబంధాలు కానీ, ఈ రోజు ఎలాన్ మస్క్ ఉన్నటువంటి అమెరికాలో కీలకదారుడు ఏదైతే ఉందో, మనం టెక్నాలజీ కూడా అడుగుతున్నాము, టెక్నాలజీ కూడా ఇచ్చే ఒప్పందాలు జరుగుతున్నాయి. అలా అయితేనే మనం తీసుకుంటున్నాం అనేది చర్చలో భాగంగా జరిగింది. వారు ప్రత్యేకంగా ఎలాన్ మస్క్ గారితో వారి ఫ్యామిలీతో కూడా ఎలాన్ మస్క్ ఫ్యామిలీ అంతా కలిశారు, వాళ్ళ గిఫ్ట్లు కూడా ఇచ్చారు ప్రధానమంత్రి వాళ్ళ పిల్లలకి. మన సిచ్యువేషన్ అండి, కరెక్ట్. సో వివేక రామస్వామి గాని, తులసి గబార్డ్ మనకు నేషనల్ ఇంటెలిజెన్స్ అమెరికాలో ఉన్నారు. సో వీళ్ళంతా మనకి ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఫస్ట్ మోడీ గారు ట్రంప్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్. ఇంతమందికి మన బాణన్న చెప్పినట్టు అమెరికాలో ఔడీ మోడీ అని టెక్సాస్ లో ట్రంప్ జరిగినప్పుడు చాలా సక్సెస్ఫుల్ అండి. 18,000 మంది నుంచి 25,000 అప్పుడు మోడీ గారు కూడా ట్రంప్ చేయెత్తి అబ్కి బార్ ట్రంప్ కి సర్కార్ అన్నారు కూడా. సరే రాదనుకోండి, బైడెన్ రిలేషన్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా, ఒబామా ఉన్నా కూడా, బైడెన్ ఉన్నా కూడా, ట్రంప్ ఉన్నా, రెండోసారి ట్రంప్ వచ్చినా కూడా మన రిలేషన్స్ భారతదేశానికి ఎంతవరకు ఉపయోగపడతాయో మనం అంతవరకు ఉన్నాం. ఎక్కువ మనం అమెరికా రాజకీయాల్లో కానీ ఇతర కంట్రీస్ యొక్క రాజకీయాల్లో మన భాగస్వామ్యము, మన ప్రజల భాగస్వామ్యం ఉంటుంది కానీ రాజకీయంగా ఏమి లేదండి. కాకపోతే గుడ్ అంటే విన్ విన్ సిచ్యువేషన్ లో భాగంగా మనం ద్వైపాక్షిక ఒప్పందాలు అంటాం కదండి, దాన్ని మనం పెంపొందిస్తున్నాం. గుడ్ ఫ్రెండ్ అంటాడు, తర్వాత ట్రంప్ అని అంటాడు. ట్రంప్ ఏమో ఓపెన్ గా చెప్తాడు, ఓకే. సో అదే విధంగా నమస్తే ట్రంప్ అని చెప్పేసి నమస్తే ప్రోగ్రామ్ కూడా అహ్మదాబాద్ లో జరిగింది కదా. ఇట్ వెంట సక్సెస్ఫుల్ అంటే అది ఈ రోజు చర్చలో భాగంగా గుర్తు చేసుకుంటూ ఇద్దరు ట్రంప్ గారు బుక్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు రియల్లీ ఇది అమేజింగ్ అంటారు. అలాంటి చిన్న చిన్న విషయాలు ఏంటంటే ఇప్పుడు గుర్తు పెట్టుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. అలాంటి గుర్తు పెట్టుకొని ఇంకోటి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై ఫ్రెండ్, ఇంకోటి నెగోషియేటర్ అని కూడా అన్నారు. అంటే తారీఖుల గురించి మాట్లాడారు. నేను మిగతా ప్యానల్ మాట్లాడిన తర్వాత సో సంజయ్ గారు, ఇప్పుడు టెస్లా మాట వచ్చింది కాబట్టి నాకు BYD గుర్తొచ్చింది. చైనీస్ కారు టెస్లాని కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రావట్లేదు, బట్ ఈ లోపు BYD కొంత ఆ స్పేస్ని ఆక్యుపై చేసే